guys, this is Vaishu and welcome back to my channel Vaishuvi. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అందరికీ హాయ్. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను ఇలా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈజీగా నా వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. సో లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ టు బాలి. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఎందుకంటే బాలి ఈజ్ మై డ్రీమ్ ప్లేస్ అనమాట. నా బకెట్ లిస్ట్లో బాలి కూడా ఒక ప్లేస్ అనమాట, నేను విజిట్ చేయాలనుకున్న ప్లేసెస్లో. సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా బాలి వెళ్తున్నాం అని చెప్పేసి. యాక్చువల్లీ మాకు 29th నైట్ ఫ్లైట్ ఉంది. సో ఈ వీడియో నేను 27th రోజు షూట్ చేస్తున్నాను ఎందుకంటే 28th రోజు కూడా టైం ఉంది. కాకపోతే 27th రోజు మేము ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసేసుకుంటే 28th రోజు కూడా మనకి ఏమైనా మర్చిపోయినవి గుర్తొస్తే, ఇన్ కేస్ ఏమన్నా పెట్టకుండా ఉండుంటే అవన్నీ గుర్తొస్తాయి కదా. సో అవన్నీ తీసుకొని మళ్ళీ పెట్టవచ్చు. యాక్చువల్లీ మాకు 29th నైట్ ఫ్లైట్ ఉంది కదా. సో ఈ గ్యాప్లో ఇంకేమన్నా గుర్తొస్తే కూడా పెట్టవచ్చు అన్న ఇంటెన్షన్లో నేనైతే ఈరోజు ప్యాకింగ్కి అయితే కూర్చున్నాను. సో ఈ వీడియోలో అయితే నేను మీకు బాలి కోసం నేను ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నాను అండ్ మా ట్రిప్ వచ్చేసి ఎన్ని డేస్, మా ఫ్లైట్ టికెట్ ప్రైజెస్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేక్ ష్యూర్ టు వాచ్ టిల్ ద ఎండ్. ఫస్ట్ అయితే క్లోత్స్ ప్యాక్ చేసుకుందాము. యాక్చువల్లీ బ్యాగేజ్ వెయిట్ వచ్చేసి 7 kgs అనమాట. మనము ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనగానే మనకి ఎక్కువ బ్యాగేజ్ వెయిట్ ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ బాలీకి అలా ఏం ఇవ్వట్లేదు, ఓన్లీ 7 kgs పర్ పర్సన్ అనమాట. ఇది కూడా మనం చెక్-ఇన్ చేయలేము, మనతోనే క్యారీ చేయాలి. ఇన్ కేస్ మనకి ఎక్స్ట్రా లగేజ్ కావాలి అనుకుంటే మాత్రం మనము పే చేసి కూడా తీసుకోవచ్చు, అది కూడా ఉంది. మేమైతే ఓన్లీ 7 kgs ఎనఫ్ అనుకున్నాము. ఇంకొక 20 kgs కూడా ఎక్స్ట్రా తీసుకున్నాము. అది కూడా క్లోత్స్ కోసం కాదు, నార్మల్గా అక్కడ ఫుడ్ అంతగా బాగోదు అని చెప్పేసి కొంచెం స్నాక్స్ అట్లా తీసుకెళ్ళడానికి అని చెప్పేసి మేము ఒక 20 kgs ఎక్స్ట్రా పే చేసి తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ బాలీకి ప్రణయ్ అండ్ నేను ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాము. నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో ప్రణయ్ ఇండియా వస్తానన్నాడు అనమాట. సో ఇండియా రాగానే మేము ఇద్దరం అట్లా బాలీకి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము, ఫిక్స్ అయిపోయాం పక్కా బాలీకి వెళ్దామని చెప్పేసి ఇద్దరము. కాకపోతే ఏంటంటే మిడిల్లో మా ఫ్యామిలీ నుండి ఆఫర్ వచ్చేసింది, ఇట్లా బాలి వెళ్దామని చెప్పేసి. నన్ను కూడా అడిగితే ఐ సెడ్ ఓకే, మేము కూడా ఇట్లా అనుకున్నాము. కాకపోతే ఇట్లా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తామంటే కూడా నాకు ఓకే అని చెప్పేసి నేను కూడా ఓకే అనేసిన. సో మేమైతే టోటల్గా 3 ఫ్యామిలీస్ వెళ్తున్నాం అనమాట బాలీకి. మా ఇంట్లో నుండి మాత్రం ఓన్లీ మా అత్తమ్మ, మామయ్య అండ్ నేను ముగ్గురమే కలిసి వెళ్తున్నాము బాలీకి. సో యా, ఐఎమ్ ఎక్సైటెడ్. మా మమ్మీ డాడీని కూడా తీసుకెళ్దాం అనుకున్నాము. కాకపోతే మా డాడీకి అన్ని డేస్ జాబ్లో లీవ్ దొరకడం చాలా కష్టం. అందుకని చెప్పి ఇంకా మా మామయ్య, అత్తమ్మ అండ్ నేను ముగ్గురమే వెళ్తున్నాం అనమాట. ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారండి వాళ్ళు కూడా. నార్మల్గా అయితే మనం లోకల్ ప్లేసెస్ ఆల్రెడీ వాళ్ళు విజిట్ చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా. ఇంటర్నేషనల్ ట్రిప్స్కి కూడా వాళ్ళని తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు కూడా అరే మన పేరెంట్స్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చినామన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ప్రణయ్ రెగ్యులర్గా అంటే ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా కూడా వెళ్ళొచ్చు కదా. మరి అత్తమ్మ మామయ్యని తీసుకొని ప్రతి ప్లేసెస్కి వెళ్ళలేము కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే మనం ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తాం అనేది మనకు అర్థమైపోతుంది. సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఫ్యామిలీతో బాలి అనగానే ఐ సెడ్ ఓకే, అండ్ సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా మా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి. అండ్ మా అత్తమ్మ మామయ్య ప్యాకింగ్ అయితే ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళది కూడా చేసేసినాము. ఇప్పుడు నేనైతే ప్యాక్ చేసుకుంటున్నా నా క్లోత్స్ అన్నీ. బాలీలో అయితే ఇప్పుడు సమ్మర్ అనమాట. సో మనకి పర్ఫెక్ట్ టైం టు విజిట్ బాలి ఇది. సో మనకి 7 kgs ఉంది కాబట్టి మా ట్రిప్ వచ్చేసి 5 days అనమాట. 5 days 5 nights 6 days అనమాట. సో మనకి టోటల్గా ఒక 5 dresses ఉంటే సరిపోతుంది ట్రిప్లో. 5 to 6 dresses ఉంటే సరిపోతుంది. కాకపోతే నేనైతే ఒక 10 dresses తీసి పక్కన పెట్టేసిన. ఆబ్వియస్లీ మన గర్ల్స్కి బట్టలు ఎన్ని ఉన్నా తక్కువ డ్రెస్సెస్ అయితే పెట్టి చూస్తాను, తర్వాత వెయిట్ చెక్ చేస్తా. కరెక్ట్గా ఉంటే ఓకే, లేకపోతే దాంట్లో నుండి కొన్ని అయితే తీసేస్తా. హోప్ ఫర్ ద బెస్ట్.
నేను మ్యాక్సిమం అంతా షాపింగ్ అంతా ఎక్కువ వెస్ట్ సైడ్లో చేశాను అండ్ కొన్ని ఆన్లైన్లో కూడా తీసుకున్నాను అనమాట. నేను మ్యాక్సిమం వచ్చేసి ఎక్కువ ఫ్రాక్సే ప్రిఫర్ చేశాను, ఎందుకంటే నాకు ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఫ్రాక్సే ప్రిఫర్ చేశాను. నాకైతే ప్యాక్ చేయడం అస్సలు రాదు. ఎక్కడికైనా వెళ్తున్నా అంటే కూడా నాకు మొత్తం మా మమ్మీయే ప్యాక్ చేసి ఇస్తుండే అనమాట. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మమ్మీ ఉండదు కదా, సో మనమే చేసుకోవాలి ప్యాకింగ్ అంతా. నాకు వచ్చినంత వరకు ఏదో ప్యాక్ చేసుకుంటున్నాను. మీరు ఇది చూసి ఏందా ప్యాకింగ్ అని మాత్రం అనుకోకండి, నాకు వచ్చినట్టు నేను చేసుకుంటున్నాను. అయితే పెట్టేసిన, ఒకసారి వెయిట్ చెక్ చేస్తాను. ఓకే ఉంటే ఓకే, లేకపోతే దీంట్లో నుండి ఇంకేమైనా తీసేసి చూస్తా. నాకు తెలిసి ఎక్కువనే అవుతుందేమో అనిపిస్తుంది, బట్ చూద్దాం. అయితే ఇంకా వెయిట్ చెక్ చేద్దాం ఎంత అవుతుందో. నాకు తెలిసి 7 kgs అయిపోయింది అనుకుంటున్నా, బట్ లెట్స్ సీ. 7.25 అయ్యింది. 7.25. యాక్చువల్లీ ఇంకో డ్రెస్ ఉంది, ఇది పెట్టుకోలేదు. ఇట్స్ ఓకే, విల్ మేనేజ్. క్లోత్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మేకప్ ఐటమ్స్ అన్నీ నేను ఈ బ్యాగ్లో పెట్టుకుందాం అనుకుంటున్నా. అండ్ ఈ బ్యాగ్ కూడా నేను ఆల్రెడీ మేము ఒక 20 kgs ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాంట్లో పెట్టేస్తా. ఎందుకంటే ఈ క్లోత్స్ బ్యాగ్ ఏంటంటే మనమే క్యారీ చేయాలి సెల్ఫ్గా. సో ఆ 20 kgs ఏంటంటే మనం చెకింగ్ చేయొచ్చు. ఒకవేళ మనం క్లోత్స్ బ్యాగ్లో తీసుకెళ్తే ఏంటంటే సెక్యూరిటీ చెక్లో మాయిశ్చరైజర్స్ కానీ ఏమైనా క్రీమ్స్ ఉన్నా వాళ్ళు తీసేస్తారు. ఎందుకంటే నాకు ఆల్రెడీ కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది, అందుకని చెప్పేసి నేను అది డైరెక్ట్ చెకింగ్ బ్యాగ్లో వేసేస్తున్నా. అండ్ నేను అమెజాన్లో ట్రావెల్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇవి తీసుకున్నాం అనమాట అమెజాన్ నుండి. ఇవి ఏంటంటే మనకి ఓన్లీ 100 ml వరకు పర్మిషన్ ఉంటుంది కదా. సో బాడీ వాష్ ఒక దాంట్లో, మాయిశ్చరైజర్ అండ్ షాంపూ అట్లా తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి నేను ఇవి 3 తీసుకున్నాను. వీటిలో స్టోర్ చేసి నేను ఇది కూడా తీసుకెళ్తాను అనమాట. దట్స్ ఇట్. బొట్టు అవన్నీ ఇందులో పెట్టేస్తా. నాకు దీని వైప్స్ నేను జుడియోలో చూసాను. లిటరల్ మనం ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ పనికి వస్తుంది కదా అని చెప్పేసి ఈ వైప్స్ తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అంట సన్ స్క్రీన్ అక్కడ. సో అక్కడేంటి మనకి ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్, అందుకని చెప్పేసి నేను సన్ స్క్రీన్ కూడా ఇది తీసుకెళ్తున్నాను. అండ్ ఇంకోటి నేను ఈ ట్రావెలింగ్ ప్లగ్ కూడా తీసుకున్నాను, 2-in-1 ట్రావెల్ ప్లగ్. ఇది కూడా నేను అమెజాన్ నుండే. ఇన్ కేస్ మనము అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి అట్లా ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి నేను ఇది కూడా ఆర్డర్ పెట్టుకున్నాను సేఫ్ సైడ్లో. యా అయిపోయింది. నా మేకప్ ఐటమ్స్ కూడా నేను అన్ని బ్యాగ్లో స్టోర్ చేసుకున్నాను. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మై క్యూట్ లిటిల్ హ్యాట్.
this. ఇది నెక్స్ట్ వచ్చి నాకు ఇవి వెస్ట్ సైడ్లో కొంచెం మంచిగా అనిపించినాయి, అందుకని చెప్పేసి నేను ఇది కూడా ఒకటి తీసుకున్నాను, ఈ గ్లాసెస్ కూడా. నెక్స్ట్ నెక్ పిల్లో. ఇది కాశ్మీర్ వెళ్ళేటప్పుడే నేను ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు నాకు నిద్ర వస్తుంటే నేను ఇలా ఇలా పడుకుంటుండే అనమాట. అప్పుడు ప్రణయ్ అంటుండే నీకు నెక్ పిల్లో ఒకటి ఇప్పిస్తా అని చెప్పేసి, ఇప్పుడు అవసరం వస్తుందని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇది కూడా. సో ఇప్పుడు నాకు ఫ్లైట్లో ఏ ప్రాబ్లం ఉండదు, నిద్ర వస్తే ఇలా ఇలా పడుకోవచ్చు. బాలీ ప్యాకింగ్ అయితే అయిపోయింది, ఇంకా షూస్ పెట్టుకునేది ఉంది. కాకపోతే నేను వెళ్ళేటప్పుడు ఒక పెయిర్ ఆఫ్ షూస్ వేసుకుంటున్నాను, అక్కడికి వెళ్ళాక తీసుకుంటాను. ఎందుకంటే మనకి లగేజ్ అంత లేదు కాబట్టి అక్కడికి వెళ్ళాక తీసుకుంటాను. ఓన్లీ వెళ్ళేటప్పుడు షూస్ వేసుకొని వెళ్తా. సో యా, ఇక్కడితో అయితే నా ప్యాకింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇంకోటి వచ్చేసి మేము ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాము మా అత్తమ్మ మామయ్యకి. ఎందుకంటే బాలీలో వెదర్ వల్ల కానీ ఫుడ్ అంత బాగోదు, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ కూడా అంత బాగోదు, సిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి విన్నాను. అందుకని చెప్పేసి మేము మా అత్తమ్మ మామయ్య కోసం హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఇన్ కేస్ సిక్ అయినా కూడా సేఫ్ సైడ్లో ఉంటుంది కదా అని చెప్పేసి, ఏదో అవుతుందని కాదు బట్ ఏజ్డ్ పర్సన్స్ కదా, సో ఉంటే బెటర్ అని చెప్పేసి మేము తీసుకున్నాము. ఇద్దరికి కలిపి 1900 అయ్యిందనమాట హెల్త్ ఇన్సూరెన్స్. సో మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో కలిసి వెళ్తే మీరు కూడా పక్కా ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. సో అదనమాట. మా ఫ్లైట్ వచ్చేసి 29th నైట్ హైదరాబాద్ టు మలేషియా, మలేషియా టు బాలి అనమాట. సో మా ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి పర్ పర్సన్ 35,000 అప్ అండ్ డౌన్. అండ్ నెక్స్ట్ మేము బాలీకి వెళ్ళిన తర్వాత స్టే కానీ ట్రిప్ మేము 5 days ఉండే ట్రిప్లో మొత్తం అవన్నీ కలిపేసి ఒక 28,400 అనమాట. ఓవరాల్గా పర్ పర్సన్ 1 lakh ఉంటే మనం బాలీ ట్రిప్ వెళ్ళేసి రావచ్చు. ఫుడ్ అయితే ఇంక్లూడ్ లేదు దీంట్లో, ఫుడ్కి సపరేట్ అనమాట. మేము యాక్చువల్లీ ఒక ట్రావెల్ ఏజెన్సీ త్రూ వెళ్తున్నాము ప్యాకేజ్ బుక్ చేసుకొని. సో అదనమాట ఈ బాలీ ట్రిప్ డీటెయిల్స్ నాకు తెలిసినంత వరకు. అండ్ నెక్స్ట్ నేను బాలీకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్లేసెస్ ఎలా ఉన్నాయి, ఎలా ఎంజాయ్ చేశాను అనేది నేను అన్నీ మీకు వీడియోస్ తీస్తూ అప్లోడ్ చేస్తూనే ఉంటాను బ్లాగ్స్లో. సో పక్కా నా వీడియోస్ చూడండి. అండ్ ఇంతటితో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషు.